హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 22వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. మహాపరిశుద్ధ మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రాలు. మీ సన్నిధికై, మీ ప్రసన్నతకై మీకు స్తోత్రాలు. దేవా, మీకే వందనం చెల్లించుకుంటున్నాను. ఈ దినం నాయన 22వ రోజు ఉపవాస ప్రార్థనలు నాయన అడుగు పెట్టుకునైనా నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన, దివ్యమైన, ప్రశస్తమైనటువంటి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి నాయన మీకే వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా మీకే స్తోత్రాలు, యేసయ్యా మీకే స్తోత్రాలు, యేసయ్యా మీకే వందనం 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 వందనములు రజా. దేవా మీకే స్తోత్రాలు, యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రతి బంధకాలు విడిపోవాలి, ప్రతి కట్లు తెగిపోవాలి, ప్రతి కాడివాళ్ళ కోపం తీయబడాలి. ప్రభా, ఇంటి ఉపవాస ప్రార్థనను ఏర్పరచుకుందాం. మేము కూడా అట్టి ఉపవాస ప్రార్థనకు సిద్ధపరచబడి ఈ సన్నిధికి మేము వచ్చి ఉంటాం తండ్రి. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. దేవా, నీ యొక్క దాసునైనా నీ యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా నీ యొక్క ఏడింటిల ఆత్మ చేతనైనా మీరు అభిషేకించండి, మీరు అభిషేకించండి, మీరు అభిషేకించండి. నీ దాసుని నోట నీ మాట ఉంచి నాతో, సంఘముతో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. అంత మాత్రమే కాదు నైనా, యూట్యూబ్లో చూస్తున్నటువంటి నైనా తండ్రి ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాను. ఏ కొరతల్లో ఉన్నారు, ఏ సహాయం కొరకునైనా కన్నులెత్తి చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవా, వారితో మీరే మాట్లాడి బలపరచమని వేడుకుంటున్నాను. నీ సహాయాన్ని పరిశుద్ధ స్థలంలోంచి పంపమని వేడుకుంటున్నాను. మీకే వందనం చెల్లించుకుంటూ ముందున్న సమయంలోనైనా పరిశుద్ధాత్మ దేవ నీ చేతుల్లో ఉంచుతూ ఉన్నాను. మీరే నైనా తండ్రి మాకు నాయకుడైండి, మమ్మల్ని నడిపించి వాక్యోపదేశంలో, వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడి మా జీవితాలను తెప్పరిగా చేయమని, మా జీవితాలతో మీరు మాట్లాడమని, నీ యొక్క వాక్యం వెలుగులలో మమ్మల్ని నడిపింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఈ యొక్క సమయాన్ని నేను దైవజనులకు అప్పగిస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఎంవి బసవరాజు గారు వచ్చి దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించేవారుగా ఉంటున్నారు. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు 22వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు అనగా 40 రోజులుగా జరుగుతుంది ఈ ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్న సంఘ విశ్వాసులను బట్టి, మరి యూట్యూబ్ ప్రేక్షకులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి సంఘ విశ్వాసులు కూడా అనేకులు యూట్యూబ్లో మరి చూసి వారు దేవుని పొందుతూ ఉన్నారు. మరి అనేకుల యొక్క మరి సాక్ష్యాలు వింటూ ఉన్నాం. యూట్యూబ్లో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క బలమైన సన్నిధి ప్రసన్నత వారిని తాకడం, వారి జీవితంలో గొప్ప సమాధానం ఇవ్వడం, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆదరించడం, మరి ముఖ్యంగా మరి కిడ్నీ పేషెంట్స్కు కూడా దేవుడు ఆరోగ్యం, వాళ్ళు స్కానింగ్ చేసినప్పుడు మరి స్కానింగ్లో కూడా ఏమైపోయింది, మరి రాళ్ళు కరిగిపోయాయి. హల్లెలూయా. స్కానింగ్లో రాళ్ళు ఏమాత్రము కనపడలేదు. దేవుడు అనేకమైన అద్భుతమైన మరి కార్యాలను దేవుడు చేశాడు. మరి 40 రోజున మరి వారు మన మధ్యకు వచ్చి అద్భుతమైన సాక్ష్యాలను వారు పంచుకునేవారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క 22వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గతించిన 2 రోజుల నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అది ఏమనగా దేవుని హస్తము. ఏం చెప్పండి? అది దేవుని హస్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము
14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66:14 వచనం. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలీను, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. హల్లెలూయా. గతించిన 2 రోజుల నుంచి యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. పార్ట్ 1, పార్ట్ 2గా మనం ధ్యానించాం. ఈరోజు పార్ట్ 3గా మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. పార్ట్ 1లో చూసాం దేవుని యొక్క దయగల హస్తాన్ని మనం చూసాం. పార్ట్ 2లో చూసాం ఆ యొక్క దేవుని యొక్క కరుణ హస్తాలను మనం చూసాం. ఆయన దయగల హస్తాలు ఏమి చేశాయో, ఆయన కరుణగల హస్తాలు ఏమి చేశాయో, మరి ఏ విధముగా తన దాసుకు తోడ్పడి గొప్ప సహాయం చేశాయో మనం చూసాం. హల్లెలూయా. ఈరోజు పార్ట్ 3గా మనము ఈ యొక్క అంశ భాగాన్ని మనం ముందరికి కొనసాగించబోతా ఉన్నాం. చూడండి, మరి యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. అదేవిధంగా దేవుడు మరి అనేకుల పట్ల దేవుడు తన యొక్క హస్త బలాన్ని కనపరుస్తూ మరి వస్తా ఉన్నాడు. ఆనాడు మరి ఆ భక్తుల పట్లనే చూపించడం కాదు, కానీ దేవుడు ఈ రోజుల్లో కూడా తన ఆత్మ ద్వారా దేవుడు తన కార్యాలను తన బిడ్డల జీవితాల్లో ఆయన జరిగించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన హస్తము బలమైనది. హల్లెలూయా. ఆయన హస్తము మహోన్నతమైన కార్యములను చేయగలిగినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన హస్తము ఎటువంటి హస్తం అంటే, మరి 3వదిగా మనం చూస్తున్నాము, ఆయన హస్తము దక్షిణ హస్తము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తన గ్రంథము 44వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 44వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, మొట్టమొదటి వచనం చూసుకుంటే, పూర్వకాలం నందు దేవుడు మన పితరుల పట్ల ఆయన ఏం చేశాడంట? గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. చదవండి ఒకసారి. దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, పితరుల జీవితాల్లో చేసినవి మేము విన్నాము అని చెప్పేసి మరి దావీదు భక్తుడు అంటారు. హల్లెలూయా. వినడమే కాదు, మన జీవితాల్లో ఏం చేయాలంట? దాన్ని చూడాలి. హల్లెలూయా. కొంతమంది విని సంతోషిస్తారు. అయితే అదే మన జీవితంలో జరిగినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంకా విని సంతోషించేది ఏ విధంగా ఉంటుంది? ఆ కార్యాలు మన జీవితంలో జరిగేది ఎలా ఉంటుంది? ఇంకా గొప్ప సంతోష కారణంగా మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. కదా, మన భారతదేశము ఇతర దేశాలతో క్రికెట్ మ్యాచ్ ఆడి అది గెలిచింది అన్నప్పుడు మనకు ఎంతో సంతోషముగా మరి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా ఆడి మనం గెలిస్తే ఎట్లుంటుంది? ఇంకా సంతోషంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం తోడుగా. ఇతరులు పాస్ అయినారంటే మాకు ఎంత
సంతోషం. అయితే మనం పాస్ అయితే ఇంకా చెప్పశక్యం కానీ సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము మరి పితరులు జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మేము విని ఉన్నాము. హల్లెలూయా. అన్య జనులను నీవేం చేశావో వెళ్ళగొట్టి నీ పితరులను నీవు నాటితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కలుగుగా ఇక్కడ చూస్తున్నాము వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. శత్రువులతో యుద్ధము చేస్తున్నప్పుడు వారు తమ ఖడ్గం చేత ఏం చేయలేదంట, దేశమును స్వాధీనపరచుకోలేదు. వారు బాహు వారికి జయమీయలేదు, అంటే వారి సొంత బలము వారికి జయమీయలేదు. ఎవరికి? మన పితరులకు. నీవు వారిని కటాక్షించితివి కనుక, హల్లెలూయా, నీవు నీ యొక్క కటాక్షను బట్టి, నీ యొక్క దయను బట్టి, నీ యొక్క కనికరాన్ని బట్టి, హల్లెలూయా, నీవేం చేశావు? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి జయము కలగజేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ విధంగా వీరు వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీరు చేసిన యుద్ధము ఎటువంటి యుద్ధం అంటే ఆత్మ సంబంధమైన యుద్ధముగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. శరీరానుసారులు మరి శారీరకంగా వారు యుద్ధం చేస్తారు. ఆత్మానుసారులు ఏ విధంగా యుద్ధం చేస్తారంట? ఎట్లా చేస్తారు? మరి ఆత్మానుసారుల యొక్క ఆయుధములు ఎటువంటివంట? అవి ఒకసారి చదువుకుందా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 చదవండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను. శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూస్తున్నాము మేము శరీరోధారణమై నడుచుకొనుచున్నాము. మేము శరీరంలో ఉంటున్నప్పటికీ, హల్లెలూయా, మేము శరీరానుసార యుద్ధం మేము చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే శరీర ప్రకారం యుద్ధం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంతా బలమైనవి. హల్లెలూయా, బలము కలవైనవి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగుగా. అవును ప్రియులారా, దేవుని పక్షంగా, దేవుని బిడ్డల పక్షంగా ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క హస్తము ఏం చేస్తా ఉందంటే ఆయన బిడ్డలతో కూడా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. మనం యెహోషువ గ్రంథాన్ని మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథంలో మరి యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజలను నాయకుడిగా ఉండి వారిని పిలుచుకుని వెళ్తా ఉన్నాడు. పిలుచుకుని వెళ్తా ఉంటే వారికి ఏమి అడ్డం వచ్చిందంట? ఎరికో అడ్డం వచ్చింది. ఏమడ్డం వచ్చింది చెప్పండి? వారికి ఎరికో అడ్డం వచ్చింది. ఈ ఎరికోను జయించే మరి ఏం చేయాలి? అటువైపు వెళ్ళాలి. అటువంటి సమయంలో యెహోషువ ఏం చేస్తున్నాడంట? దేవునికి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు, అయ్యా మీరేం చేయాలి? ఈ ఎరికో చుట్టూ మొదటి రోజు ఒక చుట్టూ చుట్టాలి. హల్లెలూయా. రెండవ రోజు ఒక రౌండ్, మూడవ రోజు ఒక రౌండ్, నాలుగవ రోజు
సమయంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి ఈ సంగతిని చెప్పినప్పుడు వారందరూ కూడా మరి యెహోషువతో మరి ఏమయ్యారంట? ఏక మనస్సు కలిగిన వారయ్యారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమయ్యా నాయకుడా, ఒక రోజు మేము తిరగొచ్చు, 2 రోజులు మేము తిరగొచ్చు, వారం రోజులు తిరగాలా? అయితే చివరి రోజు 7వ రోజు 7 సార్లు తిరగాలా? మా వల్ల కాదు అని ఒక్కరు కూడా మరి ఎదురు మాట్లాడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. దైవజనుడి మాటను విన్నవారు, నాయకుల మాటను విన్నవారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? అద్భుతం చేసేవాడుగా ఉన్నాడు. దేవుని సేవకులు దేవుడు ఏది సెలవిస్తాడో అదే తన ప్రజలకు చెప్పేవాడుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, అదే విధంగా మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొట్టమొదటి రోజు ఒకసారి, 2వ రోజు ఒకసారి, 6 రోజులు తిరిగారు. హల్లెలూయా. తర్వాత 7వ రోజు 7 సార్లు తిరిగిన తర్వాత యాజకులు బూరలు ఊపుతూ ఉన్నప్పుడు జనులు కేకలు వేశారు. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు ఏం జరిగిందంట? ఏం జరిగింది? ఎరికో కోట గోడలు కూలిపోయాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. మీరు గడాలు తీసుకుని వచ్చారా ఆ ఎరికో గోడలకి? లేకుంటే డైనమిక్స్ నుండి పెంచారా? లేదు. హల్లెలూయా, ఈ డైనమిక్స్ కంటే, హల్లెలూయా, ఈ యొక్క అనుభవాల కంటే, హల్లెలూయా, మరి ఏది శక్తివంతమైనదంటే మరి ప్రార్థన శక్తివంతమైనది. హల్లెలూయా, దేవుని స్తుతించే స్తుతిలో ఏముందంట? దేవుని యొక్క శక్తి మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అయితే దేవుని శక్తి ఏం చేసిందంట? ఎరికో కోట గోడలను కూల్చివేసింది. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారు? అక్కడ ఉంటున్న ఎరికో రాజును చంపివేసి ఆ ఎరికోను స్వాధీనం చేసుకున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన హస్తము ఎవరితో ఉందంట? యెహోషువతో ఉంది. ఆయన హస్తం ఎవరితో ఉంది? ఇశ్రాయేలు ప్రజలతో ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారు శరీరం ప్రకారంగా వారు యుద్ధం చేయలేదు, కానీ వారు ఎట్లా యుద్ధం చేశారంట? ఆత్మ సంబంధంగా వారు యుద్ధం చేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలమైన మనం నేర్చుకోవాలి. మనం శరీర సంబంధంగా మనము ఎవరితో కూడా మనం యుద్ధం చేయకూడదు కదా. శత్రువులు మనకు ఉంటారు. శత్రువులను మనము మన నోటితో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి మనము వారిని ఏం చేయకూడదు, వారిని జయించడం కాదు. కానీ ప్రార్థన ద్వారా మనం ఏం చేయగలమంటే మనకు విరోధముగా పనిచేస్తున్న వారి హృదయాలలో ఉంటున్న సాతాను యొక్క కోట గోడల్లో దేవుడు కూల్చివేసి శత్రువులను దేవుడు మిత్రులుగా చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. కదా మన జీవితంలో మనం ఏం చేయాలంట? దేవునికి మనం లోబడే వాళ్ళుగా మనం ఉండాలి. ఏక మనసు కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. నిన్నటి దినాన మనం ధ్యానించాం. మరి యూదా వారు, ఇశ్రాయేలు వారు, మనష్షే వారు, ఎఫ్రాయిము వారు అందరూ కూడా మరి ఏక మనస్సు కలిగి ఉండడానికి దేవుడు తోడ్పడినప్పుడు, హల్లెలూయా, వారిలో ఏం కలిగిందంట? గొప్ప సంతోషము, ఆనందము కలిగింది. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎప్పుడు ఏక మనస్సు కలిగిన వారుగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప విజయం ఇచ్చి వారి జీవితాలను దేంతో నింపుతాడంట? ఆనందము, సంతోషంతో దేవుడు నింపేవాడుగా ఉన్నాడు. ఆయన హస్తము అటువంటి బలమైన కార్యాలను చేసేదిగా ఉంటున్నది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో 2వ రాజులు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయాన్ని మనం చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం.
ఇది అయిన తరువాత మోయాబీయులు అమ్మోనీయులు మోయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. ఎవరికి వచ్చినారంట? యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి సముద్ర ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది. చింతగించుము. వారు హాససో తామారు అను ఎన్గేదీములో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహోషాపాతుకు తెలియజేసినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంట? అందరికీ కూడా మరి చెప్పాడు, అందరూ ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్ని జిల్ల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మూడు రాజ్యాల వారు యెహోషాపాతు మీకు దండెత్తి వస్తారన్నప్పుడు దేవుని యొక్క విచారణ చేసి యెహోషువ ఏం ప్రకటించాడంట? అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఏముందంట? దేవుని యొక్క బలమైన శక్తి ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా యెర్మీయా 33:3 మనం చూస్తాము. 33 కూడా అక్కడ ఏముందంటే, నాకు మొరపెట్టుమో నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఉత్తరం ఇచ్చి మీకేం చేస్తాను? గూఢమైన సంగతులను నేను తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఏం ఇచ్చేవాడు ఉన్నాడు? ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గూఢమైన సంగతులను ఆయన తెలియజేసేవాడుగా ఉన్నాడు. చూడండి, మీరు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషాపాతు ఈ విధంగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇంత గొప్ప సైన్యమును జయించుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంతలోనే దేవుడు ఏం చేశాడంట? తన దాసుడైన యహాజీయేలును అక్కడికి పంపించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు పంపించాడంటే దేవుడు తనతో ఏమి చెప్పాడో అది చెప్పడానికి దేవుడు యహాజీయేలును యెహోషాపాతు రాజు దగ్గరికి పంపించాడు. చూడండి 15వ వచనం, 20:15, 2వ వృత్తాంతం 20:15. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి. ఈ గొప్ప సైన్యములకు
భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎప్పుడు మార్గమున వచ్చెదరు. మీరు 7,000 అరణ్యము ముందరనున్న వారు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడా యెహోవా దయచేయ రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలబడి, మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. హల్లెలూయా. రక్షణను చూచెదరు అంటే గొప్ప విజయాన్ని మీరు కన్నులారా మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఇక్కడ కూడా జరుగుతున్నది ఏమంటే, ఆ 3 రాజ్యాల వాళ్ళతో ఇక యెహోషాపాతు రాజు మరి శరీర సంబంధముగా యుద్ధం చేయడం లేదు. కత్తులు కటారాలతో యుద్ధాయుధాలతో యుద్ధం చేస్తున్నాడా? యుద్ధాయుధాలతో యుద్ధం చేయడం లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేనే యుద్ధము నేను చేస్తాను, మీరు కాదు, దేవుడే జరిగించు. ఏంటి యుద్ధము? దేవుడే జరిగించు, దేవుడే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని హస్తము దేవుని ప్రజలతో కూడా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంటే, దేవుడు తన బిడ్డల పక్షముగా ఉండి, ఆయన బిడ్డలకు శక్తి లేనప్పుడు ఆయనే తన యొక్క బాహుబలాన్ని, ఆయనే తన దక్షిణ హస్తాన్ని ఆయన చాపేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడ, ఆ సమయంలో యెహోషాపాతు రాజు ఏమని చెప్తున్నాడో ఒకసారి మనం విందాం. 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు రాజు జరుగుతూ ఏమంటున్నాడంటే, నా మాట వినుడి యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. నమ్ముకుంటే ఆయన ఏం చేస్తారంట? అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మీరు స్థిరపరచబడాలంటే ఆయన నమ్ముకోవాలి. హల్లెలూయా. నమ్మితే దేవుని యొక్క మహిమను మనం చూసేవారుగా ఉంటున్నాం. తర్వాత ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అనగా ఆయన సేవకులను, ఆయన యొక్క మరి సేవకులను, ప్రవక్తలను, దైవజనులను, పాస్టర్స్ను ఏం చేయాలి? నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులవుతారని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు ఏం చేయబడతారు? మీరు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయబడతారు? మీరు ఆశీర్వదించబడతారని చెప్పినప్పుడు యూదా వారు ఏం చేస్తున్నారంట? యెరూషలేము వారు ఏం చేస్తున్నారు? వారందరూ ఏక మనస్సు కలిగిన వారే. హల్లెలూయా. దేవుని హస్తము వారందరికీ ఏం చేసిందంటే ఏక మనస్సు కలిగినట్లుగా చేసి. హల్లెలూయా. చూడండి, 3 రాజ్యాలు యుద్ధానికి వస్తారంటే రాజుకే భయం కాదు, సైన్యానికి కూడా ఏముంటుందంట? చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఎవరు పోట్లాడేది? సైనికులు కదా.
రాజు కడందురా, రాజు ముందరుడు, సైన్యం ముందర నుండి పోట్లాడేది, యుద్ధం చేసేది సైన్యము. ప్రైజ్ లార్డ్. మరి అంత సైన్యానికి యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని వారికి నూరిపోస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సేవకులను నమ్ముకుంటే కృతార్థులమవుతాం. ఎందుకంటే దేవుడే తన సేవకులతో మాట్లాడి ఈ యొక్క మాటను యెహోయాదాతో మాట్లాడాడో అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ మాట ఏం చేశారంట? విశ్వాసం ఉంచినారు. హల్లెలూయా. విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుందో 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. యుద్ధానికి ముందు ఎవరు ఉండాలా? సైనికులు ఉండాలి. వీడంతా ఏం జరుగుతా ఉంది? అర్థం కాని పరిస్థితి. యుద్ధానికి ముందు సైనికులు పెట్టాలంటే సైనికుల ముందు ఎవరున్నారంట? ఆరాధించే వారిని దేవుడు ముందు పెట్టినట్లుగా, మరి యెహోషాపాతు రాజు ముందు పెట్టినట్లుగా చూస్తా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. దేవుడు ఏ విధంగా చెబుతా ఉన్నాడో యెహోషాపాతు రాజు ఆ విధంగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే నాకు శక్తి చాలదు అన్న అయితే యెహోషాపాతు రాజుకు దేవుడు మాట్లాడినప్పుడు మరి ఎంత శక్తి వచ్చిందంటే కొండంత శక్తి వచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా దేవుడు మనకు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందంటే మనకు శక్తి లేకపోయినప్పటికీ గొప్ప శక్తి. హల్లెలూయా. ఎవరైనా నీకు శక్తి చాలినప్పుడు ఎవరైనా ఒక ఉన్నతమైన అధికారి ఉండుకొని నేను నీకున్నానయ్యా నీవు భయపడద్దు అంటే ఎట్లుంటుంది? నాకు ఆ సార్ చెప్పినాడు, నాకేం భయం లేదు అంటే ఎట్లా? భయం తెలిపోయి ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పినప్పుడు యెహోషాపాతు రాజుకి వచ్చిన గొప్ప ధైర్యం వచ్చింది. ధైర్యంగా సైనికులు పెట్టి సైనికుల ముందు ఎవరు పెట్టాడట? గాయకులను పెట్టి మరి స్తుతించడానికి, స్తోత్రం చేయడానికి వారిని నియమించాడు. తర్వాత 22వ వచనం చూడండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను. కనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీలను షేయీరు మన్యవాసులను బొత్తిగా చెప్పి నిర్మూలము చేయవలని పంచింది వారి మీద పడిరి. వారు షేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపరులతో వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఒకడుకు తప్పించుకొనలేదు. ఒక్కడు కూడా ఏం చేయలేదమ్మా అయ్యా, తప్పించుకోలేదు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క దక్షిణ హస్తము అది ఏం చేస్తుందంట? సాహస కార్యములను చేసేదిగా మరి ఉంటా ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కీర్తనలు 118 16 చూడండి. కీర్తనలు 118 16. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము
కార్యములను చేయును. సాహస కార్యములను చేయును. హల్లెలూయా. ఆయన ఎటువంటి కార్యాలు చేస్తారంట? ఆయన సాహస కార్యాలు. ఆయన సాహస కార్యాలు మనకు ఏమాత్రం కూడా అర్థము కానే కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ మాట ఎందు విశ్వాసం ఉంచి నమ్మి ఆ మాట మీద మనం నిలబడినప్పుడు హల్లెలూయా ఆయన యొక్క సాహస కార్యాలను మనం చూసేవారుగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము ఆ యొక్క యెహోషాపాతు రాజు కానీ మరి యూదా వారు కానీ యెరూషలేము వారు కానీ అక్కడ సైనికులు కానీ ఎవరితో యుద్ధం చేయలేదు. కానీ వీరు ఎటువంటి యుద్ధం చేస్తున్నారంట? ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించుకున్న వారుగా ఉన్నారు. ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలు? పాటలు, దేవుని స్తుతించడం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించుకున్నారు. అందుకు మనం చూస్తున్నాం దేవుని స్తుతించినప్పుడు ఆయన స్తుతిలో ఆ స్తుతిలో ఉన్న శక్తి మన మధ్యకు దిగి వచ్చేదిగా ఉంది. ఆ స్థితిలో ఉన్న శక్తి ఏం చేసేదిగా ఉందంటే గొప్ప విస్ఫోటమును పుట్టించేదిగా మరి ఉంటా ఉంది. ఆ యొక్క విస్ఫోటము సాతానును నాశనం చేసేదిగా ఉంది. దేవుని ప్రజలకు క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని యొక్క శక్తిలో ఉన్న విస్ఫోటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. అందులో బట్టి చూస్తున్నాము మరి వారు తమ ఖడ్గము చేత దేశంలో స్వాధీనపరచుకోలేదు. వారు బాహు వారికి చేయలేదు. నీవు వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహుబలం బలమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయము కలుగా చేసేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన దక్షిణ హస్తం గొప్ప విజయాన్ని యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలు ఎరుకు అడ్డమైనప్పుడు ఆయన దక్షిణ హస్తం ఏమి చేసిందంట? గొప్ప విజయాన్ని ఇచ్చింది. యుద్ధం చేయకుండానే స్తుతి మూలకంగానే ఎరుకు కోట గొడవలు ఏమైపోయాయంట? కూలిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క రెండవ దినవృత్తాంతంలో మనం చూసినప్పుడు యెహోషాపాతు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. జనులందరూ కూడా హల్లెలూయా. దేవుడు తన దాసుని పంపించి చెప్పాడు, మరి యుద్ధము దేవుడే జరిగిస్తాడు. మీరు పోట్లాడా అవసరం లేదు, పోట్లాడ నిమిత్తము లేదు అని చెప్పాడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే పోట్లాడుకోకుండా ఎట్లయితుంది? గాలిలో దీపం పెట్టి ఆరిపోతుంటే అవుతుందా? హల్లెలూయా. నా దేవునికి సమస్తము సాధ్యం. గాలిలో దీపము పెట్టు అది ఆరిపోతుంది నా దేవుడు సెలవిస్తే గాలిలో దీపం పెట్టి అది ఆరిపోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందును బట్టి యేసయ్య గారు ఒక పాట రాశారు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఆయన వెలిగించిన దీపం ఏం కాదు, అది ఆరిపోదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం తడుగా. నీవు నేను ఆయనకి ఏమైతున్నామో దీపమై ఉంటా ఉన్నాము. హల్లెలూయా. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి శత్రువు మన మీద దాడి చేయడానికి వచ్చినా హల్లెలూయా మనల్ని కదిలించేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన మన పక్షంగా ఉండి ఆయనే యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మహోన్నతమైన కార్యములను
మేము వింటివి అంటా ఉన్నాడు దావీదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఎర్ర సముద్రం దేవుడు ఏం చేశాడు? రెండుగా ఫైనల్గా చేసి ఆరిన నేలలో దేవుడు ఏం చేశాడంట? ఆ యొక్క ప్రజలను మరి నడవజేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఐగుప్తు నుంచి గొప్ప విడుదల ఇచ్చాడు. ఫరో యొక్క బానిసత్వం నుంచి వారిని దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, అక్కడ కూడా చూస్తున్నాం మోషేకు యెహోవా హస్తము తోడై ఉంది. హల్లెలూయా, మోషే యొక్క నోటిలో దేవుని మాట పెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుందంటే గొప్ప కార్యాలు చేసేదిగా మరి ఉంటాము. ఆయన దక్షిణాస్త్రము సాహస కార్యము చేసేదిగా మరి ఉంటాము. ఎప్పుడంటే మనము నమ్మినప్పుడు, హల్లెలూయా, మనము విశ్వాసం ఇచ్చినప్పుడు. ఎటువంటి సందర్భాలలో మనము విశ్వాసం ఉంచాలా? అసలు దేవుడు చేసే కార్యాలను మనకు అర్థం కాదు. సైనికులు ముందు పెట్టుకున్నప్పుడు ఎట్లా విజయం వస్తుందయ్యా దైవజనుడా అని చెప్పి యెహోషాపాతు అడిగాడా? సైన్యం ముందున గాయకులు పెడతారు ఎవరన్నా? అట్లా అడిగాడా? అడగలేదు. నమ్మినాడంతే. దైవజనుడి మాటకు విశ్వాసం వచ్చాడు. హల్లెలూయా, యెహోషువ ప్రభువా 7 సార్లు తిరిగి 6 రోజులు తిరిగి 6 సార్లు తిరిగేసి 7వ రోజు 7 సార్లు తిరిగి ఊదితే ఏమైతుంది? నిజంగా పడిపోతుందా అని అడిగాడా? అడగలేదు. హల్లెలూయా, చూడండి, మనం దేవుని మాటను వినినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్న వాటిని లేనట్టుగాను చేయగలిగిన శక్తిమంతుడు నా యేసయ్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఊహించని గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. మా జీవితంలో కూడా మేము దేవుని నామమున విశ్వాసం ఉంచి మేము చేసినప్పుడు దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రారంభ సేవలో మేము మరి నేను, నా భార్య, మరి 2 పిల్లలు మాత్రమే, 4 ఉన్నాం. ఆ సమయంలో కళ్యాణదుర్గంలో మరి ఏం జరిగిందంటే ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. నీవు ఆ మీటింగ్కి నీవు రైస్ ఇవ్వాలి అన్నాడు. హల్లెలూయా, ఏమియాలి? బియ్యం ఇవ్వాలని ప్రేరేపించాడు. బియ్యం ఇవ్వాలి అంటే ఇంట్లో ఎన్ని బియ్యాలు, ఎంత బియ్యం ఉందో నాకేం తెలియదు. నేను పాస్టర్కు చెప్పాను, అమ్మా 10 కేజీల బియ్యము 10 సేర్లు కలిసిపెట్టు, నేను పోయి ఆ మీటింగ్కి మరి ఇమ్మని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా, పాస్టమ్మ గారు కొలిస్తే 10 కేజీలు బియ్యం తర్వాత ఇంకెంత మిగిలే? 1 కేజీ అంటే మిగిలిన. హల్లెలూయా, 1 కేజీ అంటే మిగిలాయండి. నేను చెప్పాను, దేవుడు మాట్లాడాడు, నీవు ఇచ్చేసి. హల్లెలూయా, ఆ సమయంలో ఆమె నాకు ఇస్తే నా దగ్గర సైకిల్ ఉండింది. ఆ సమయంలో మరి ప్రారంభ సేవలు చెప్తున్నాను, మరి దాంట్లో అన్నీ పెట్టుకొని పోయి అక్కడ మరి మీటింగ్ నిర్వహిస్తున్న ఆ యొక్క దేవజనుడికి పోయాయా, ఇది మీటింగ్ దేవుడు నాకు ఇమ్మని చెప్పాడని చేసి వచ్చాడు. హల్లెలూయా, ఆ రోజు ఇచ్చాము. 1 కేజీ బియ్యం ఉంది. ఆ బియ్యం అయిపోక మునిపే మరుసటి రోజే దేవుడు ఏం చేశాడా అద్భుతం తెలుసా మీకు? 25 కేజీల బస్తాలు సోనా మసూరి 2 బ్యాగులు దేవుడు అద్భుత రీతిగా మా దగ్గర పంపించాడు. చప్పట్లు కొట్టు నేను భయపడతాను. హల్లెలూయా, నీకు లేనప్పుడే దేవుడు ఏం చేస్తాడు? నీవు ఇస్తావా లేదని దేవుడు అడుగుతాడు. అంటే నీకు ఇచ్చే మనసు ఉందా లేదా, నా మాట వినే మనస్సు నీకుందా లేదా అని దేవుడు చూస్తాడు. హల్లెలూయా, సారంపేట రిజర్వాయర్ విషయంలో
ఎలీషా దైవజనుడు మరి ఏలియా దైవజనుడు వెళ్ళి ఆమెను అడుగుతా ఉన్నాడు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళు అన్నాడు. వెంటనే అన్నాడు, ఒక అప్పం చేసుకున్నామంటే, అయ్యా తొట్టిలో పిండి లేదు, బుడ్డిలో నూనె లేదు, కొంచెం ఉంది, తొట్టిలో పట్టెడు పిండి ఉంది అంతే. ఈ పూటకు నేను నా కుమారుడు తిని మరుసటి రోజు చనిపోవాలనుకున్నాం అన్నప్పుడు దైవజనుడు అంటా ఉన్నాడు, అమ్మా నాకు ఒక చిన్న అప్పం చేసుకుని తీసుకురా. దేవుడు చెప్తా ఉన్నాడు, వర్షం పడేంత వరకు నీ తొట్టిలో ఉండే పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉండే నూనె అయిపోదు. హల్లెలూయా. చూడండి, ఆమె దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు ఆమె విశ్వాసముతో ఒక చిన్న అప్పం చేసుకుని దైవజనుడికి ఇచ్చింది. హల్లెలూయా. తర్వాత ఏం జరిగిందంట, తొట్టిలో ఎంత ఉంది పిండి? పట్టడే ఉందా? బుట్టడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బుడ్డిలో కొంచెం ఉందా నూనె? బుడ్డి నిండా నూనె. హల్లెలూయా. 3 సంవత్సరములు వర్షం పడేంత వరకు కూడా ఆ విధవరాలి ఇంటిలో ఏం లేదంట, కరువు లేదు, కానీ సమృద్ధి ఉంది. పీడ నీతో ఏమి లేనప్పుడే దేవుడు నిన్ను అడిగేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు నిన్ను అడిగేవాడుగా ఉన్నాడంటే నీ యొక్క పిండి పిసుకు తొట్టిని నింపడానికి, నీ బుడ్డిలో ఉన్న నూనెతో నీ బుడ్డిని నింపడానికి. హల్లెలూయా. నీవు పిడికలతో ఇస్తున్న నీ పిడికలందరికి ఇవ్వడానికి కాదు, నీ బీరువాను నింపేంత దేవుడిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో దేవుడికి ప్రశ్న వేస్తాడు. దేవుడు ఒక కార్యాన్ని ఏం చేస్తాడు? సక్సెస్ చేసేస్తాడు. అయితే ఏమంటారు తెలుసా, ఇంకా ఒకటి మరి పెండింగ్ ఉందే, అది చేసినాక నేను బాప్తిసం తీసుకుంటాను. హల్లెలూయా. సార్ ఈ కార్యం చేస్తే దేవుడు ఖచ్చితంగా నేను బాప్తిసం తీసుకుంటాను సార్ దేవుడి కోసం. హల్లెలూయా. కార్యం జరిగింది. అమ్మ తల్లి అయ్యా ఏమంటావంటే, సార్ ఇంకా ఒకటి ఉంది. ఏముంది? ఇంకా ఒకటి ఉంది, అదే అయిపోయినాక. హల్లెలూయా. నువ్వు కొంచెంలో నీ నమ్మకం లేని వ్యక్తివి, ఇంకా అన్ని విషయాలే నమ్మకంగా ఉంటావు అంటాడు దేవుడు. హల్లెలూయా. కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప 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 కార్యాలు మన జీవితంలో జరిగించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మోసపోబడి దేవుడు వ్యతిరేకపడ్డాడు. మనం దేనితో కొలుస్తామో అదే మనం పొందుకునేవాడు. యెహోషాపాతు అంటున్నాడు, దేవుని నమ్ముకనండి, ఆయన సేవకులను ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతార్థులైతారు, ఆశీర్వదించబడతారు అన్నప్పుడు హల్లెలూయా గొప్ప విజయాన్ని చూశారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, నా ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె, నా దయగల హస్తము మీతో కూడా ఉంది. హల్లెలూయా. నా యొక్క కరుణగల హస్తము మీతో కూడా ఉంది. నా యొక్క దక్షిణ హస్తము మీతో కూడా ఉండేదిగా మరి ఉంటాము. హల్లెలూయా. ఆయన హస్తం మన దగ్గర ఉంటే కూడా మనం ఎక్కడుంది కనిపిస్తుంది ఆయన హస్తం. ఆయన మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? నమ్మాలంటే మనమందరం ఏం చేస్తామంటే కనిపిస్తే నమ్ముతాం, కనబడకపోతే నమ్మం. అందుకని హెబ్రీ 11వ అధ్యాయంలో చూస్తున్నా, చూడండి అక్కడ ఏమంటే, విశ్వాసం అన్నది నిరీక్షించబడిన వాటి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవాటి చూనై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏం చెప్పండి? లేని వాటిని ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం. దేవుడు చెప్పింది మన కంటికి కనపడలేదు, అయితే దాన్ని నమ్మితే నీవు కంట్లతో చూసేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు కనిపించే వరకు నేను నమ్మనంటే అది నీ జీవితంలో నీకు కనపడి ప్రైజ్ లార్డ్. ఆయన మాట విశ్వాసం ఉంచితే
ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ప్రేమ దేవుడు ప్రైజ్ ది లార్డ్. మా సేవ జీవితంలో ఆయన నామమున విశ్వాసం వచ్చినప్పుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. అన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ అయితే ఆయన నమ్ముకున్న మా జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఆయన 2003 సంవత్సరం నుంచి ఇంతవరకు అద్భుత రీతిగా దేవుడు నడిపిస్తూ, దేవుడు సంఘాన్ని ఆశీర్వదిస్తూ, సంఘాన్ని విస్తరింపజేస్తూ, సంఘ విశ్వాసుల జీవితంలో అద్భుతాలు చేస్తూ దేవుడు ముందరికి నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. యూట్యూబ్లో చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యం చేయడానికి శక్తిమంతుడు. నీవు ఆయన నామమున విశ్వాసం ఇచ్చినట్లయితే ఆయన దయగల హస్తము నీతో ఉండి రాజుల హృదయాలను నీ వైపు దేవుడు తిప్పేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కరుణగల హస్తాలు నీ వైపు, ఆయన కరుణగల హస్తాలు మరి నీ వైపు తిరిగేవిగా మరి ఉంటూ ఉన్నాయి. ఆయన నిన్ను కరుణించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన నీకు గొప్ప జయమిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము నీ పక్షముగా ఉండి గొప్ప కార్యాలు చేసింది. హల్లెలూయా. నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే ఈ రోజు నుంచే ఆయన హస్త బలములో ఉన్న ప్రతి ఒక్క కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకుని తలలో వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం, కనపరుస్తున్నామయ్యా. ప్రభువా, యొక్క 22వ రోజు ఉపవాస ప్రార్థనలో నీ బలమైన సన్నిధి, నీ ప్రసన్నత మాతో ఉంచావు. ప్రభువా, నీ హస్త బలమును గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ హస్తము నాయన దయగలిగిన హస్తము ప్రభువా. నీ హస్తమయ్యా కరుణ గల హస్తము ప్రభువా. ప్రభువా, నీ హస్తము నాయన దక్షిణ హస్తము, సాహస కార్యాలు చేసే హస్తము ప్రభువా. ప్రభువా తండ్రి, సంఘ బిడ్డల జీవితాల్లో ఎవరెవరు సమస్యలలో ఉంటున్నారు ప్రభువా, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలలో ఏ సమస్యలలో ఉంటున్నారో వారందరినీ కూడా ప్రభువా నాయనా నీ దక్షిణ హస్తము చేత నీవు గొప్ప జయమును వీరు అనుగ్రహించే బోధకులకై మీకే వందనాలు ప్రభువా. గొప్ప సమాధానం బిడ్డలకు దయచేయబోతున్నకై మీకే స్తోత్రములు నాయన. ప్రభువా తండ్రి, బిడ్డల యొక్క దుఃఖమును నాట్యముగా సంతోషముగా చేయబోతున్నా నీ యొక్క బలమైన హస్తమును బట్టి నీకే స్తోత్రములయ్యా. నీ కరుణగల హస్తమును బట్టి నీకే స్తోత్రాలు. నీ దయగల హస్తాన్ని బట్టి నీకే స్తోత్రాలు. నీ దక్షిణ హస్తమును బట్టి నీకే స్తోత్రాలు. మహోన్నతమైన కార్యము చేస్తున్నా నీ హస్తాన్ని బట్టి నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ కృపలో అభివృద్ధి పరిచి మీరే మహిమానంత ప్రభావం యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి కాచి కాపాడి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక 22వ రోజు ఇక ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. రేపు ఇదే సమయానికి 10 గంటలకు మరి యూట్యూబ్లో మనం కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్.